Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Joshua, first chapter, verse 5. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. As I was with Moses, so I'll be with thee. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. The context here is the Israelites came out of Egypt. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. 40 years wilderness wanderings were also over. 40 సంవత్సరాల అరణ్య యాత్ర కూడా ముగిసింది. But the sad thing is Moses was dead. అయితే విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే మోషే మృతి నొందాడు. A great leader and who led them like a father is no more. గొప్ప నాయకుడు, తండ్రి వలె వారిని నడిపించినటువంటి ఆయన నాయకుడు ఇక లేడు. Now the responsibility of leading the people into the promised land is on the shoulders of Joshua. ఇప్పుడు ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించేటువంటి ఆ యొక్క బాధ్యత యెహోషువ యొక్క భుజములపై మోపబడింది. From this fact we understand one truth. ఈ యొక్క వాస్తవం నుండి మనం ఒక సత్యాన్ని గ్రహించవచ్చు. What is that? ఆ సత్యం ఏంటి? The workmen in the work of God, the workmen will die but the work goes on. దేవుని యొక్క పనిలో చూస్తే పనివారు మరణిస్తారు కానీ దేవుని యొక్క పని కొనసాగుతూ ఉంటుంది. This verse for our meditation today tells us of the encouraging promise that God gave to Joshua in those critical moments. మన ధ్యానం కొరకైనటువంటి ఈ యొక్క వచనంలో ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు యెహోషువకు ఎంతో ప్రోత్సాహకరమైన వాగ్దానం ఇచ్చాడు. So it is reminding us అది మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతి that in critical periods in human history, మానవ చరిత్రలో ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో God raises up men as fitting instruments for the accomplishment of his purposes. తన యొక్క ఉద్దేశాల నెరవేర్పు కొరకే దేవుడు కొద్దిమంది వ్యక్తులను ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు. The death of Moses marks a crisis in the career of the chosen people. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో చూస్తే ఈ యొక్క మోషే యొక్క మరణం ఎంతో క్లిష్ట పరిస్థితిగా ఉండింది. Moses was a unique character. ఈ యొక్క మోషే ఆయన ఎంతో అసమానమైనటువంటి వ్యక్తి. He was both a leader to lead and a commander to command. ఆయన నాయకుడిగా ఉండి నడిపించడానికి ఉన్నాడు, తర్వాత ఆజ్ఞాపించడానికి ఆజ్ఞాపించేవాడుగా Now ఉన్నాడు. he is having the divine authority. ఆయన దైవికమైన అధికారం కలిగిన వ్యక్తి. He brought them to the borders of Canaan. ఆయన కనాను యొక్క సరిహద్దులోనికి వారిని తెచ్చాడు. And he was taken away by God at a time when his leadership was most needed. ఆయన యొక్క నాయకత్వం ఎంతో అవసరం ఉన్నటువంటి సమయంలో దేవుడు ఆయన తీసుకున్నాడు. But Joshua was also a divine chosen person and also an ordained deliverer. అయితే యెహోషువ కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు, తర్వాత దేవుని చేత నియమించబడినటువంటి నాయకుడు. He has undergone wonderful training and preparatory period under the leadership of Moses for almost 40 years. మోషే యొక్క నాయకత్వంలో చూస్తే దాదాపుగా 40 సంవత్సరాలు ఆయన తర్ఫీదు పొందుతూ వచ్చాడు. God's command to Joshua was in few words and also it is a straightforward command. దేవుడు ఈ యొక్క యెహోషువకు కొన్ని మాటల్లో ఎంతో నేరైనటువంటి ఆ యొక్క ఆజ్ఞను యెహోషువకు దేవుడు ఇచ్చాడు. Canaan was occupied by different tribes which were more in number than Israelites. ఈ యొక్క కనాను చూస్తే అది ఎంతో విస్తారమైనటువంటి జనము చేత ఇశ్రాయేల్ కంటే కూడా ఎంతో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి జనము చేత ఆక్రమించబడింది. And they are mightier than Israelites. వారు ఇశ్రాయేల్ కంటే కూడా బలవంతులు. So Israel would not win the land without a fight. ఇశ్రాయేల్ ప్రజలు ఎటువంటి పోరాటం లేకుండా దేశాన్ని వారు జయించలేరు. As the leader of God's people, దేవుని యొక్క ప్రజల నాయకుడిగా Joshua had the assurance of God's presence. దేవుని యొక్క సన్నిధి నిశ్చయతను యెహోషువ కలిగి ఉన్నాడు. Yet he needed personal courage and wisdom. అయినా కూడా వ్యక్తిగతమైనటువంటి ధైర్యము తర్వాత జ్ఞానం ఆయనకు అవసరం. Joshua could accept the challenge because he recognized God's promise to him. దేవుని యొక్క వాగ్దానము తన పక్షాన ఆ సంగతిని ఆయన గుర్తిస్తూ వచ్చినాడు గనుక ధైర్యం వహించాడు. God reminded him of his powerful presence. దేవుడు తన యొక్క శక్తివంతమైన సన్నిధిని గూర్చి యెహోషువ జ్ఞాపకం చేశాడు. God reminded him of his very personal presence. తన వ్యక్తిగతమైనటువంటి సన్నిధిని గురించి ఆయన జ్ఞాపకం And also చేశాడు. God reminded him of his permanent presence. తన యొక్క శాశ్వత కాలం ఉండే సన్నిధిని గురించి దేవుడు జ్ఞాపకం చేశాడు. God reminded Joshua that no one would be able to stand against Israel. దేవుడు యెహోషువతో ఆయన మాట్లాడుతూ వచ్చినటువంటి మాట ఏంటంటే ఇశ్రాయేలు ఎదుట ఏ జనము కూడా నిలవలేరు Not అన్నాడు. because of their own power but because of God's power. అది ఏదో వారి శక్తిని బట్టి కాదు కానీ దేవుని యొక్క శక్తిని బట్టి. When we accept Jesus Christ as our Savior, and the same promise of his power will be at our disposal. యేసుక్రీస్తు ప్రభువుని మన యొక్క రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు అదే శక్తివంతమైనటువంటి వాగ్దానం మన యొక్క అందుబాటులో ఉంటుంది. He will come with us in person. ఆయన వ్యక్తిగతముగా మనతో కూడా It వస్తాడు. is not the power of some angel. అది ఏదో దూత యొక్క శక్తి కాదు. Also his presence is, it will be permanent. ఆయన యొక్క సన్నిధి అది శాశ్వత కాలం ఉండే We all సన్నిధి. know he said, I will never leave thee nor forsake thee. ఆయన చెప్పినటువంటి మాట మనకు తెలుసు, నేను నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయను అన్నాడు. But all of those Israelites have
have to obey the law of the Lord. అయితే ఆ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయత The చూపించాలి. same promise is true to us also as the children of God today. ఈ దినాలటువంటి దేవుని యొక్క పిల్లలముగా ఇదే వాగ్దానం మనకు కూడా వాస్తవమే. We also have been rescued from the slavery of sin. మనం కూడా పాపం యొక్క బానిసత్వం నుండి విడుదల పొందాం. We are rescued from the snares of the world. మనము లోకం యొక్క ఉరుల నుండి విడుదల పొందిన And we are rescued from the schemes of Satan. సాతాను యొక్క పన్నాగాల నుండి విడుదల పొందిన Oh, Israelites were redeemed from Egypt and Pharaoh, and we are redeemed from the world and also sin and Satan. ఇశ్రాయేల్ ప్రజలు చూస్తే ఐగుప్తు నుండి ఫరో నుండి వారు విడుదల పొందుతా వచ్చినారు. అలాగే మన జీవితంలో సాతాను నుండి పాపం నుండి లోకం నుండి మనం విడుదల పొందాం. Canaan speaks of our spiritual inheritance. ఈ యొక్క కనాను మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యమును గురించి అది మాట్లాడుతూ Some ఉంది. of the messengers, they will compare Canaan with heaven. కొద్దిమంది వర్తమానికులు ఈ కనానును పరలోకంతో వారు పోలుస్తారు. But I cannot agree. అయితే నేను దానికి ఒప్పుకోను. Canaan is not heaven ఈ కనాను పరలోకం కాదు. because the enemies are there in Canaan. ఎందుకంటే కనానులో శత్రువులు ఉన్నారు. And Israelites have to fight in Canaan. అయితే ఇశ్రాయేలు కనాన్లో పోరాడాలి. And in heaven there are no enemies. పరలోకంలో ఎటువంటి శత్రువులు There are లేరు. no fights in heaven. పరలోకంలో ఎటువంటి పోరాటాలు So లేవు. Canaan is not heaven. అయితే కనాను పరలోకం కాదు. But it is the spiritual inheritance of God's people while we are living in this world. మనం ఈ యొక్క లోకంలో జీవిస్తా ఉంటుండగా అది మన పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యము. That we can enjoy in this world. అది లోకంలో మనం ఆనందించవచ్చు. And after we are born again, మనము తిరిగి జన్మించిన the తర్వాత Lord has kept so many things for us to enjoy. దేవుడు మనము ఆనందించడానికి అనేక విషయాలను ఆయన ఉంచాడు. After all, He is not only our Lord, He is our loving Father also. ఆయన మన ప్రభువు మాత్రమే కాకుండా ప్రేమ కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు. But the enemies will not allow us to enjoy that inheritance. అయితే శత్రువులు ఆ యొక్క స్వాస్థ్యమును ఆనందించడానికి వారు మనకు The అనుమతించరు. enemy's desire is that we must be sad always. శత్రువు యొక్క కోరిక ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా విచారంగా ఉండాలని So కోరుతాడు. the battles Israel faced when they want to inherit Canaan were physical battles. ఇశ్రాయేలు ప్రజలు కనానును స్వతంత్రించుకోవాలని వారు ప్రయాసపడినప్పుడు వారు పోరాడింది భౌతిక సంబంధమైన పోరాటం. They fought with the enemies with physical weapons like swords, spears and shields. వారు శత్రువులతో కూడా చూస్తే భౌతిక సంబంధమైన ఆయుధాలు, ఖడ్గము, డాలు వీటితో వారు పోరాడుతూ But వచ్చారు. as believers, our war is spiritual war. అయితే విశ్వాసులముగా మన యొక్క యుద్ధము ఆత్మ సంబంధమైన యుద్ధం. And our weapons are not physical weapons. మన యొక్క ఆయుధాలు చూస్తే భౌతిక సంబంధమైనవి కావు, ఆత్మీయమైనవి. They are spiritual and they only can defeat our spiritual enemies. అవి ఆత్మీయమైన ఆయుధాలు గనుక అవి ఆత్మీయ సంబంధమైన శత్రువులను ఓడించగలవు. And these weapons are found in Lord Jesus Christ. ఈ యొక్క ఆయుధములు యేసు ప్రభువు వారి నందు కనబడతాయి. His promises are many and sure. ఆయన యొక్క వాగ్దానములు అనేకములు నిశ్చయమైనటువంటి We can వాగ్దానాలు. overcome by faith. మనం విశ్వాసం ద్వారా జయించవచ్చు. 1 John 5:4 says, మొదటి యోహాను 5:4 రాయబడింది. For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే So when అంటాడు. we have faith, మనం విశ్వాసం కలిగి we ఉన్నప్పుడు persevere in our trust with God, మనము దేవుని యందు మన యొక్క నమ్మికను మనం కలిగి ఉంటాం. and then we have the victory. అప్పుడు మనము విజయాన్ని కలిగి ఉంటాం. Joshua was a man of faith. ఈ యొక్క యోషువ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. He believed the Lord for the impossible things. అసాధ్యమైనటువంటి సంగతుల కొరకే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. Therefore he could overcome great challenges. కాబట్టి గొప్ప సవాళ్లను కూడా జయించగలిగాడు. In our Christian life, మన క్రైస్తవ జీవితంలో the captain of our salvation is Lord Jesus మన Christ. యొక్క రక్షణకర్త యేసుక్రీస్తు ప్రభువారు. He goes before us. ఆయన మనకంటే ముందుగా He వెళ్తాడు. comes with us. ఆయన మనతో He వస్తాడు. will come behind us. ఆయన మన వెనుక వస్తాడు. Then what more we need? ఇంకా మనకేం అవసరము? When he is with us, victory is assured. ఆయన మనతో ఉన్నప్పుడు విజయము నిశ్చయంగా In our Christian అనుగ్రహించబడుతుంది. life also, మన క్రైస్తవ when జీవితంలో we face enemies, మనం ఏదైనా శత్రువులను ఎదుర్కొన్నప్పుడు sometimes senior leaders like Moses will not be there. కొన్నిసార్లు పెద్ద నాయకులైనటువంటి మోషే వంటి వారు ఉండరు. At times you will be left alone. కొన్ని సందర్భాల్లో ఒంటరిగా విడిచిపెట్టబడతాం. But Jesus will never leave you. అయితే యేసు ప్రభువారు ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. Holding on the promises of God దేవుని యొక్క వాగ్దానాలు చేపట్టి and obeying His word, ఆయన మాటకు విధేయత చూపించి let us go forward triumphantly. మనము విజయవంతముగా ముందుకు సాగుదాం. Let us go forward defeating the enemy. శత్రువులను ఓడిస్తూ ముందుకు సాగుదాం. Don't get discouraged. నిరాశ చెందవద్దు. God of Moses, God of Joshua
is our God. మోషే దేవుడు, యోషువ దేవుడు, ఆయన మన దేవుడై He is ఉన్నాడు. not changed. ఆయన మారలేదు. So brothers and sisters, కాడి ప్రియమైన సోదర whatever సోదరులారా, battles you are going through, నువ్వు ఎటువంటి యుద్ధాల గుండా వెళ్తున్నా God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Claim His promises. ఆయన వాగ్దానాలు చేపట్టు. Obey His word. ఆయన మాటకు విధేయత And be చూపించు. victorious. విజయవంతంగా ఉండు. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, yes, in the work of God, great people like Moses, David, Paul, they all died. ప్రభుత్వం దేవుని యొక్క పనిలో చూస్తే మోషే వంటి వారు, దావీదు వంటి వారు, పౌలు వంటి వారు అందరూ They మరణించారు. are great men of God. వారు గొప్ప దైవజనులు. They are mightily used by God. వారు దేవుని చేత బలంగా But వాడబడిన just వారు. now we have heard, మేము ఇదివరకే వింటూ వచ్చాం. in the work of the Lord, the workmen God will take, but that work will continue. దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పని వారిని దేవుడు తీసుకుంటాడు, కానీ దేవుని పనిని ఆయన తీసుకోడు. Oh, when they are buried, oh Lord, the people will be buried, not the work. వారు సమాధి చేయబడినప్పుడు మనుషులు సమాధి చేయబడతారు, కానీ దేవుని పని సమాధి The చేయబడతారు. God of Moses is the God of Joshua. యొక్క మోషే దేవుడే యోషువ దేవుడు. Oh, how many wars they won. ఎన్ని యుద్ధాలు వారు Oh, జయించినారు. Joshua became a mighty warrior because of you. నిన్ను బట్టి ప్రభా యోషువ ఎంతో బలమైనటువంటి పరాక్రమం గల వ్యక్తి In అయ్యాడు. our lives also. మా జీవితాల్లో కూడా Protect us from all battles. అన్ని యుద్ధాల నుండి మమ్మల్ని If భద్రపరిచింది. at all we have to fight the battle, oh Lord, thou will fight our battle and grant us victory. ప్రభా మేము ఏదైనా యుద్ధం చేయాలంటే ఆ యుద్ధం నీవు చేసి మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు. Our hearers, oh Lord, if they are going through any battle, be the very near unto them. తండ్రి, వినేటువంటి వారు ఏదైనా ఒక యుద్ధాల గుండా వారు వెళ్తా ఉంటే వారికి ఎంతో సమీపంగా ఉండమని Speak to us ప్రార్థిస్తున్నాం. more and more. ప్రభా అధికంగా మీరే మాతో Guide us మాట్లాడుతారండి. throughout this day. ప్రభా దినమంతటి కొరకే In నడిపించండి. Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.